నిన్నటి వీడియోలో నేపాల్‌లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆ వరదలో ఉన్న లిక్విడ్ కాంక్రీట్ ఎఫెక్ట్ గురించి మనం డీటెయిల్‌గా వీడియో కూడా చేసాం. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే, హమ్మయ్య! ఒక పెద్ద గండం గడిచిపోయింది, వరద ఎళ్ళిపోయింది, ఇక్కడంతా నార్మలే అవుతుందని అనుకుంటున్నారు. బట్ నిన్న కూడా ఒక కన్సర్న్ అయితే చెప్పాం వీడియోలోనే. అండ్ ఆ డిజాస్టర్ అయితే ఇంకా అయిపోలేదు. నిజం చెప్పాలంటే ఈ వందలాది మందిని బలి తీసుకున్న ఫస్ట్ ఫ్లడ్ కన్నా ఇప్పుడు రెండో ఫ్లడ్ వస్తే ఆ కొండలో రెడీ అవుతున్న సెకండ్ డేంజర్ ఇంకా 100 రెట్లు భయంకరంగా ఉంది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఒక పక్క హిమాలయాస్‌లో ఒక టిక్కింగ్ బాంబ్ లాంటి న్యాచురల్ డ్యామ్ నిమిషానికి ఫిల్ అవుతా బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంకో పక్క ఈ వరద న్యాచురల్‌గా వచ్చింది కాదు, చైనా చేసిన తప్పు వల్లే వచ్చిందని ఒక పెద్ద జియోపొలిటికల్ బ్లేమ్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. ముందుగా అక్కడ జరిగిన డ్యామేజ్ గురించి ఒక చిన్న అప్డేట్ చూద్దాం. అఫీషియల్ నెంబర్స్ ప్రకారం ఇప్పటివరకు నేపాల్‌లో 469 మంది అండ్ 472 మంది అనుకుంటా. మొత్తం చైనా వాళ్ళు ఒక ముగ్గురు కలిపి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైము 2:00 అవుతుంది. ఈవినింగ్ పబ్లిష్ అయ్యేది 8:00 అంటే 6 అవర్స్ గ్యాప్‌లో దాదాపు చాలా ఇంకా నెంబర్ దారుణంగా పెరగచ్చు. అండ్ ఈ నెంబర్స్ కన్నా మనల్ని ఎక్కువ భయపెట్టే విషయం ఇంకోటి ఉంది. స్పేస్ టెక్నాలజీ కంపెనీ వ్యాంటా వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్. అక్కడ ఏం జరిగిందో క్లియర్గా అర్థమవుతుంది. టిబెట్ ఇంకా నేపాల్ బోర్డర్లో ఉన్న రసువాగది బోర్డర్ క్రాసింగ్ ఏరియా ఇప్పుడు చాలా బిజీగా ఉండే ఏరియా. కానీ ఆ వ్యాంటార్ శాటిలైట్ ఇమేజ్లో చూస్తే ఈ బోర్డర్ క్రాసింగ్ అసలు మ్యాప్లో లేకుండా పూర్తిగా అంటే తుడిచిపెట్టుకుపోయింది అంటారు కదా అలాగా. అండ్ ఈ వ్యాలీ ఫ్లోర్ మొత్తం జస్ట్ ఒక బ్రౌన్ కలర్ మట్టిలాగా మారిపోయింది మీరు ఇమేజ్ చూస్తుంటే. అంటే మీకు స్లైడ్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ అసలు ఒకప్పుడు ఊర్లు, రోడ్లు, బిల్డింగ్స్ ఉన్నాయా అంటే అలాంటి ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం లిక్విడ్ కాంక్రీట్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు సైంటిస్టులకి భయపెడుతున్న థ్రెట్ కింద గ్రౌండ్లో లేదు, అది పైన 17,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఉంది. అదే థ్రెట్ నెంబర్ 1. దీన్ని వాళ్ళు హ్యాంగింగ్ గ్లేషియర్ అంటున్నారు. లాంగ్ టాంగ్ డ్రీలుంగ్ అనే ఒక హిల్ దగ్గర ఏదైతే మంచుకొండ ఇరిగిపడిందో ఆ హిల్ మొత్తం కింద పడిపోలా. ఆ మంచు కొండలో సగం భాగం మాత్రమే పగిలి కింద వ్యాలీలో క్రాష్ అయింది. మిగతా సగభాగం ఆ కొండకి ఒక బాల్కనీ లాగా లేదా ఒక పెద్ద అపార్ట్మెంట్ కోసం పగిలి గాల్లో వేలాడుతున్నట్టు ఇంకా పైనే ఉందంట. అండ్ ఈ వేలాడుతున్న ఐస్ బ్లాక్ని చూసి ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు జరిగిన ఈ పెద్ద వైబ్రేషన్స్ కింద ఉన్న కెన్యన్ వాల్స్ ఆ లోయ గోడలన్నీ బాగా వీక్ అయిపోయి ఆ ప్రెషర్కి ఆ గోడల దగ్గర కంటిన్యూగా మైక్రో ల్యాండ్ స్లైడ్స్ అవుతూనే ఉన్నాయి. ఈ చిన్న చిన్న రాళ్ళు పడ్డప్పుడు వచ్చే ఈ ప్రకంపనలకి పైన హ్యాంగింగ్ గ్లేషియర్ కనుక బ్యాలెన్స్ తప్పి కింద పడితే మళ్ళీ ఇంకోసారి అలాంటి మోన్స్టర్ వేవ్ కిందకి రావడం పక్కా అని చెప్తున్నారు. కానీ సరే ఇప్పుడు ఆ గ్లేషియర్ పడకపోయినా సరే ఇంకో సెకండ్ థ్రెడ్ కూడా అక్కడ రెడీగా ఉంది. మేబీ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి అది బ్లాస్ట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే కౌంట్ డౌన్ లేక్. సైంటిఫిక్ టర్మ్స్లో దీన్ని బ్యారియర్ లేక్ అని పిలుస్తున్నారు. ఫస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు కొండలపై నుంచి వచ్చిన బురద, చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కిందకి ట్రావెల్ చేస్తా ఒక ఇరుకైన చోట ఇరుక్కున్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆ మెటీరియల్ అంతా కలిసి నదికి అడ్డంగా ఒక న్యాచురల్ శాండ్ డ్యామ్ లాగా ఫామ్ అయింది, మట్టి డ్యామ్ లాగా ఫామ్ అయింది. సో రివర్ ఫ్లోకి అడ్డంగా ఇలా ఒక పెద్ద డ్యామ్ ఫామ్ అవడం వల్ల వాటర్ అంతా వెనక్కి ఆగిపోయి ఒక పెద్ద లేక్లా తయారైంది. స్పేస్ అనలిటిక్స్ ఆర్గనైజేషన్ సుహోరా వాళ్ళు తీసిన శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం ఈ బ్యారియర్ లేక్ సైజ్ ఏకంగా 20.25 హెక్టార్స్ ఉంది. అండ్ చైనా అఫీషియల్ ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పటికే 2 మిలియన్ క్యూబిక్ వాటర్ ఫుల్ అయిపోయిందంట. అండ్ ఈ వాటర్ ఇప్పటికే మెల్లగా ఓవర్ఫ్లో అవ్వడం కూడా స్టార్ట్ అయింది. అండ్ రాబోయే 3 రోజులు ఇంకో 3 మిలియన్ క్యూబిక్ వాటర్ పైనుంచి వచ్చి ఆ లేక్లో రీచ్ అవుతుందని ఒక ఎస్టిమేట్ చేస్తున్నారు. అందుకే చైనా గవర్నమెంట్ ఇమీడియట్గా లెవెల్ 4 ఎమర్జెన్సీ అలర్ట్ని కూడా ఇష్యూ చేసేసింది. ఇక్కడ మనం లాజికల్గా ఆలోచిస్తే వాటర్ ఓవర్ఫ్లో అయ్యి బయటికి వెళ్ళిపోయింది కదా, మరి డేంజర్ ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ అడ్డుకట్ట సిమెంట్తో కాంక్రీట్తో కట్టిన డ్యామ్ కాదు కదా, జస్ట్ మట్టి, ఐసు, రాళ్లతో ఫామ్ అయిన ఒక లూజ్ స్ట్రక్చర్. వెనక నుంచి ఒక 3 మిలియన్ క్యూబిక్ వాటర్ వచ్చి మళ్ళీ అందులో రీచ్ అయితే వాటర్ క్రియేట్ చేసే ప్రెషర్ని ఆ మట్టి గోడలు ఆపలేవు. సో ఏ క్షణంలో అయినా డ్యామ్ సడన్గా బ్లాస్ట్ అయ్యి అప్పటిదాకా ఆగిన ఆ 5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ కూడా ఒక్కసారిగా జెట్ స్పీడ్లో కిందకు వచ్చేస్తుంది. ఒక డ్యామ్ పగిలితే వచ్చే వరద నార్మల్ వరద కన్నా కూడా చాలా డ్యామేజింగ్గా ఉంటుంది. ఆ రిస్క్ ఉంది కాబట్టి చైనా దీన్ని ఇంత సీరియస్గా తీసుకుని లెవెల్ 4 అలర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంది. ఈ డిజాస్టర్ నేచర్ వల్ల వచ్చింది కాదు, దీని వెనకాల మనుషులు చేసిన తప్పులు ఉన్నాయి, పర్టికులర్గా చైనా ఆడిన పాలిటిక్స్ ఉన్నాయని ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది. అండ్ ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ వెనుక ఉన్న హిడెన్ రియాలిటీని, సైంటిఫిక్ డేటా అండ్ జియోపొలిటికల్ డెవలప్మెంట్స్ని మీ ముందుకు ప్రాపర్గా రీసెర్చ్ చేసి తీసుకురావడానికి మా టీం చాలా ఎఫర్ట్స్ పెడతాం. సో మా జెన్యూన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన బోర్డర్స్ దగ్గర హిమాలయాలో జరుగుతున్న ఈ మేజర్ చేంజెస్ గురించి ప్రతి ఒక్కరు అవేర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్యూచర్లో వచ్చే ఇలాంటి హై క్వాలిటీ అనలిటికల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ కంట్రీ ఆడిన డేంజరస్ పాలిటిక్స్ వెనుకున్న అసలు ట్రూత్ ఏంటో ఇప్పుడు డీప్గా అనలైజ్ చేద్దాం. నేపాల్ కరస్పాండెన్స్ అనే ఒక జర్నలిస్ట్ గ్రూప్ చైనా మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ వేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది న్యాచురల్గా వచ్చిన డిజాస్టర్ కాదు, ఇది చైనా కావాలని చేసిన ఒక ఎకలాజికల్ డిజాస్టర్ అని చెప్తున్నారు. దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే
టిబెట్ బోర్డర్లో చైనా చాలా ఏళ్ళుగా జీరోంగ్ పోర్ట్ అని ఒక పెద్ద కమర్షియల్ టౌన్ని డెవలప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, జీరోంగ్ పోర్ట్. కానీ ఈ జీరోంగ్ పోర్ట్ని ఎక్కడ కట్టారంటే కరెక్ట్గా 2 నదులు కలిసే చోట, అంటే నదుల సంగమం దగ్గర కొండల్ని తవ్వి మరి ఈ పోర్ట్ని కట్టారు. ఇది న్యాచురల్గా వెళ్ళే నది దారికి అడ్డంగా ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ కట్టడం వల్ల ఆ రివర్ వాటర్ వెలాసిటీ మొత్తం డైరెక్ట్గా నేపాల్ భూభాగం వైపు వెళ్ళిపోయింది. చైనా చేసిన సెటిల్మెంట్స్ వల్లే ప్రతి సంవత్సరం అక్కడికి ఇలాంటి వరదలు వస్తున్నాయని నేపాల్ జర్నలిస్టులు ఫైర్ అవుతున్నారు. అండ్ ఈ ఎలిగేషన్స్ని పక్కన పెడితే ఇంకో భయంకరమైన ఫ్యాక్ట్ కూడా బయటకు వచ్చింది. అదే 45 మినిట్ గోల్డెన్ అవర్. అండ్ ఇది ఒక న్యూస్ అవుట్లెట్ చెప్తుంది, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కానీ ఇంకా బయట ఎవరు కన్ఫర్మ్ చేయాల. అండ్ మీరు ముందు న్యూస్ వినండి. ఇక్కడ నేపాల్లో ఉకేర్ అని ఒక లోకల్ న్యూస్ స్టోర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వరద ఫస్ట్ టిబెట్లోని కేరుంగ్ కౌంటీ నుంచి ఉదయం 10:30 టైంలో స్టార్ట్ అయిందంట. ఆ టైంలో వరద స్టార్ట్ అయింది. అండ్ ఆ రివర్ ఫ్లో అవుతా నేపాల్లోని బోటేగేషి నదిలోకి రావడానికి కరెక్ట్గా 45 నిమిషాలు టైం పట్టింది. ఆ 45 నిమిషాల గ్యాప్లో చైనా గవర్నమెంట్ తెలుసుకుంటే నేపాల్ అఫీషియల్స్కి ఒక చిన్న ఎర్లీ వార్నింగ్ పాస్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ పైన ఇంత పెద్ద వరద వస్తుంది, కింద ఉన్న వాళ్ళందరికీ ఇమీడియట్గా ఎవాక్యువేట్ చేయండి అని చెప్పుంటే ఆ 472 మందిలో ఇంకా నెంబర్ పెరుగుతుందండి. ఆబ్వియస్గా చాలా మంది బ్రతికే వాళ్ళు అంటున్నారు. కానీ 45 మినిట్స్ గోల్డెన్ అవర్లో చైనా నుంచి ఎలాంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. ఆఖరికి ఆ వరద నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా కొంతమంది లోకల్స్ చూసి రసూవ్ వాగది ఆఫీసర్స్కి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ విషయం తెలిసింది. వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపే చాలా దారుణాలు జరిగిపోయాయి. సో హై అండ్ శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్న చైనా ఇంత పెద్ద డిజాస్టర్ని ఎందుకు రిపోర్ట్ చేయాల, ఎందుకు ఇన్ఫర్మేషన్ దాచిపెట్టింది అనేది ఇప్పుడు నేపాల్ ప్రజల్లో రగులుతున్న అతిపెద్ద క్వశ్చన్ కూడా. నిజంగానే కదా, వాళ్ళ దగ్గర హై అండ్ శాటిలైట్ డేటా ఉంటుంది కదా. అండ్ ఈ ఎలిగేషన్స్ అన్ని గ్లోబల్ మీడియాలో వైరల్ అవడంతో నేపాల్లో ఉన్న చైనీస్ ఎంబసీ ఇమీడియట్గా రియాక్ట్ అయింది. చైనీస్ అంబాసిడర్ జాంగ్ మావోమింగ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా నేపాల్ వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ అన్ని ఫేక్ న్యూస్ అని చెప్పాడు. అసలు ఈరోజు ఉదయం భూకంపం వచ్చింది, మంచుకొండ పగిలింది చైనా సైడ్ కాదు నేపాల్ సైడే అని, అక్కడ స్టార్ట్ అయిన ఆ మడ్ స్లైడ్ వల్లే 2 దేశాలకి డ్యామేజ్ అయిందని వాళ్ళు రివర్స్లో చెప్తున్నారు. సో ఈ ఎలిగేషన్స్ వల్ల ఎలాంటి లాభం లేదు, మనం కోఆపరేట్ చేసుకుందాం, అలా అయితేనే మనం ప్రాణాలు సేవ్ చేయగలమని చెప్పి చైనా అఫీషియల్గా చెప్తుంది. ఇక్కడ సోషల్ మీడియా ఒకలా చెప్తుంది, జర్నలిస్టులు ఇంకోలా చెప్తున్నారు, సైన్స్ మాత్రం ఫ్యాక్ట్స్ కోసం వెతుకుతుంది. కానీ వీటన్నిటి మధ్యలో పాలిటిక్స్ మాత్రం చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ ఈ పాలిటిక్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయంటే నిన్నటిదాకా నేపాల్కి కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు కదా చైనా. నేపాల్కి కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదని చైనా మీద ఎలిగేషన్స్ వేశారు కదా. కానీ ఈరోజు చైనా అఫీషియల్స్ ఈ బ్యారియర్ లేక్ వల్ల సెకండ్ ఫ్లడ్ రాబోతుంది, మీ ప్రజల్ని సేఫ్గా ఉంచండి అని నేపాల్కి వార్నింగ్ ఇచ్చారు, ఎర్లీ వార్నింగ్. అసలు నిన్న ఏం చెప్పను, వాళ్ళు ఈరోజు ఎందుకు వాలంటీర్గా ముందుకు వచ్చి అలర్ట్ చేస్తున్నారు అనేది ఇంకొక డిప్లొమాటిక్ పారాడాక్స్ అనమాట. ఒక పక్క బ్లేమ్ గేమ్, ఇంకో పక్క 2 దేశాలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్లడ్ని ఫేస్ చేయడానికి కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్. ఈ సెకండ్ ఫ్లడ్ థ్రెట్ ఎంత సీరియస్గా ఉందంటే ప్రాణాలు కాపాడాల్సిన రెస్క్యూ టీమ్స్ కూడా ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాయి. టిబెట్ సైడ్ అయితే ఏకంగా 1500 మంది రెస్క్యూ ఫోర్సెస్ని చైనా గవర్నమెంట్ ఇమీడియట్గా 1 కిలోమీటర్ వెనక్కి వచ్చేయమని, అందరినీ సేఫ్ జోన్లో ఉండమని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. అండ్ నేపాల్ పోలీస్ కూడా వరద ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ అండ్ రెస్క్యూ వర్కర్స్ని వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ న్యాచురల్ డ్యామ్ ఎప్పుడు పగులుద్దో ఎవరికీ తెలియదు. అండ్ నాకు తెలిసి ఈ వీడియో పబ్లిష్ అయ్యేసరికి పగిలినా కూడా ఆల్రెడీ చెప్పానుగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా డిజాస్టర్స్ వస్తే విక్టిమ్స్ని కాపాడడానికి రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్తారు. కానీ ఇక్కడ విక్టిమ్స్ని కాపాడాల్సిన ఆ ఫోర్సెస్ కూడా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ హై గ్రౌండ్ మీద వెయిట్ చేస్తున్నారు. అసలు చైనా వార్నింగ్ ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకి నిజంగానే ఇన్ఫర్మేషన్ దాచే అలవాటు ఉందా అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? కానీ వీళ్ళు ఇలాంటి తొగ్లక్ పనులు చాలాసార్లు చేశారు. మనం ఒకసారి హిస్టరీని చూస్తే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో మనకు క్లియర్గా అర్థమైంది. నేపాల్ జనాలు చేస్తున్న ఎలిగేషన్స్ అన్నప్పుడు పాస్ట్లో చైనా చేసిన ఒక భయంకరమైన డ్యామ్ డిజాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డ్యామ్ డిజాస్టర్ నాకు ఈరోజే తెలిసింది, కానీ ఇది చదివినప్పుడు మాత్రం ఓరి అంకమ్మ ఏంద్రా ఇళ్ళు అనిపించింది. అండ్ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే ఫ్యూచర్లో మన ఇండియా కూడా ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందో మనకు క్లారిటీ వస్తుంది. ఆ డార్క్ హిస్టరీ గురించి, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో చైనా కడుతున్న ప్రాజెక్ట్తో మన దేశానికి ఉన్న రిస్క్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. సరే, పాస్ట్లో జరిగిన ఈవెంట్ గురించి చూద్దాం. అండ్ అప్పుడు చనిపోయింది కూడా దాదాపు 2 లక్షల పైన. 1975లో ఆగస్టు మంత్ కమ్యూనిస్ట్ చైనా డెవలప్ అవుతున్న స్టార్టింగ్ డేస్ అయ్యి నేచర్ని కూడా మనం కంట్రోల్ చేయగలమని ప్రూవ్ చేయడానికి అప్పట్లో మావో జెడాంగ్ చైనాలోని నదులపైన ఈ 100లాది డ్యామ్స్ కట్టడం స్టార్ట్ చేశాడు. అలాగే హేనాన్ ప్రావిన్స్లో కట్టిన ఒక పెద్ద ప్రాజెక్ట్ పేరే బ్యాన్ కియాన్ డ్యామ్. సుమారు ఒక 24 మీటర్స్ హైట్లో 492 మిలియన్ క్యూబిక్ వాటర్ని స్టోర్ చేసే కెపాసిటీతో దీన్ని కట్టారు. అప్పట్లో రష్యన్ ఇంజనీర్స్ హెల్ప్తో దీన్ని ఎంత స్ట్రాంగ్గా కట్టారంటే దీన్ని ఎప్పటికీ పగిలిపోని ఐరన్ డ్యామ్ అని చెప్పి చాలా ప్రౌడ్గా పిలుచుకునేవాళ్ళు. అంత బాగానే ఉందనుకున్న టైంలో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పసిఫిక్ ఓషన్లో టైఫూన్ నీనా అనే ఒక భయంకరమైన తుఫాన్ అయితే వచ్చింది. అండ్ ఆ తుఫాన్ డైరెక్ట్గా చైనా లోపలికి వచ్చి కరెక్ట్గా డ్యామ్స్ ఉన్న ఏరియా పైన ఆగిపోయి నాన్ స్టాప్గా వర్షం కురిసింది. అండ్ ఈ వర్షం ఎలాంటిదంటే ఒక సంవత్సరం మొత్తం పడాల్సిన వర్షం కేవలం 3 రోజుల్లో పడింది. అండ్ ఆ 3 రోజుల్లో 1600 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఆకాశం కింద పడిపోతుందన్న రేంజ్లో ఆ వాటర్ బ్యాన్కియావ్ రిజర్వాయర్లోకి వచ్చింది. అండ్ డ్యామ్ లోపలికి సెకండ్కి 13,000 క్యూబిక్ మీటర్ వాటర్ వస్తుంటే వాళ్ళు గేట్లు ఎత్తితే కేవలం 1700 క్యూబిక్ మీటర్స్ వాటర్ మాత్రమే బయటికి వెళ్ళింది.
కంటిన్యూగా వాటర్ వస్తుంది, ప్రెషర్ పెరిగింది, డ్యామ్ పగిలిపోతుందని లో లెవెల్ ఇంజనీర్స్ భయపడి గేట్లు మొత్తం ఓపెన్ చేద్దామని చెప్పి పైన ఆఫీసర్స్కి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే వర్షం వల్ల టెలిఫోన్ లైన్స్ అన్నీ కట్ అయ్యాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. గేట్లు మొత్తం ఓపెన్ చేయాలా వద్దన్న డిసిషన్ తీసుకునే లోపే ఆగస్ట్ 8 అర్ధరాత్రి ఆ ఐరన్ డ్యామ్ ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయింది. అండ్ ఆ డ్యామ్ బ్లాస్ట్ అయిన సెకండ్లోనే 701 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ బయటకు వచ్చేసింది. అండ్ ఈ ఫ్లో ఎంత భయంకరంగా ఉందంటే దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్స్ వెడల్పున్న ఒక పెద్ద వాటర్ వాల్ ఫామ్ అయ్యి గంటకు 50 కిలోమీటర్ స్పీడ్తో కిందున్న ఊర్ల మీదకి వచ్చేసింది. ఈ ఒక్క బ్యాన్కియో డ్యామ్ పగలడంతో కిందున్న షిమంతన్ డ్యామ్తో పాటు కరెక్ట్గా ఒకే రాత్రిలో 62 డ్యామ్స్ ఒకదాని తర్వాత ఒకటి పేక మేడల్లా బ్లాస్ట్ అయ్యాయి. కింద డౌన్ స్ట్రీమ్లో ఉన్న జనాలకు కనీసం ఒక చిన్న వార్నింగ్ కూడా లేదు. అందరూ నిద్రపోతున్న టైంలో ఆ వరద వాళ్ళ ఇళ్లను, ఊర్లను, రైల్వే ట్రాక్స్ని, లక్షలాది ఎకరాలని, పొలాల్ని పూర్తిగా వాషౌట్ చేసేసింది. అండ్ ఆ ఒక్క రాత్రి వచ్చిన వరదలో డైరెక్ట్గా 26,000 మంది నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. అండ్ వరద వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. దాదాపు 1 కోటి మంది వరకు ఇళ్లను పోగొట్టుకున్నారు. కొన్ని ఊర్లలో జనాలు చెట్ల మీద ఎక్కి ఏకంగా 9 రోజుల పాటు ఆకులు, పురుగులు తింటూ బ్రతికారు. అండ్ ఈ తర్వాత వచ్చిన కరువు, డయేరియా వంటి రోగాల వల్ల చనిపోయిన వాళ్ళని కౌంట్ చేస్తే ఈ ఒక్క డిజాస్టర్లో ఏకంగా 2,30,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. అండ్ ఇది మానవ చరిత్రలోనే డెస్ట్ ఫ్లడ్గా రికార్డ్ అయింది. కానీ ఇక్కడ హైలైట్ విషయం చెప్పనా, ఎంత పెద్ద డిజాస్టర్ జరిగింది కదా, చైనా గవర్నమెంట్ ఆ నిజాన్ని బయటికి ప్రపంచానికి తెలియకుండా కవర్ చేసింది. డ్యామ్స్ పగిలిపోయాయి, మా జనాలు చనిపోయారని చెప్తే గ్లోబల్గా వాళ్ళ పరుగు పోతుందని అప్పట్లో ఉన్న ఆ కమ్యూనిస్ట్ రూల్లో మీడియా నొక్కేశారు. ఆ డిజాస్టర్కి సంబంధించిన అఫీషియల్ ఫైల్స్ని ఏకంగా 20 ఏళ్ల పాటు సీక్రెట్గా ఉంచారు. హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి ఆర్గనైజేషన్స్ ఎంక్వైరీ చేస్తే తప్ప నిజం బయటికి రాల. ఇప్పుడు ఈ హిస్టరీ అంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టడం చైనాకి కొత్త కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ 1975లో వాళ్ళు సొంత ప్రజలకి ఎర్లీ వార్నింగ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేపాల్లో కింద ఉన్న వేరే కంట్రీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడే మన ఇండియాకి ఫ్యూచర్లో ఉంచిన ఒక పెద్ద ముప్పు ఉంది, అది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేపాల్కి జరిగిన డ్యామేజ్ ఒక ఎత్తు అయితే రేపు మన ఇండియాకి ఉన్న రిస్క్ ఇంకో ఎత్తుంది. ప్రజెంట్ మన అరుణాచల్ ప్రదేశ్కి బోర్డర్కి దగ్గరలో టిబెట్ ఏరియాలో మేడోక్ కౌంటీ అనే ఒక చైనా ఒక మెగా ప్రాజెక్ట్ని కడుతుంది. ఆ మేడోక్ డ్యామ్ దీని కెపాసిటీ ఎంతో తెలుసా? అక్షరాల 60,000 మెగావాట్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ డ్యామ్ కడుతున్న ఏరియా చాలా హై సెస్మిక్ జోన్, అంటే ఎప్పుడు భూకంపాలు వచ్చే చాలా సెన్సిటివ్ ఏరియా. రేపు ఫ్యూచర్లో అక్కడ ఏదైనా పెద్ద భూకంపం వచ్చి లేదా కొండ చర్యలు ఇరిగిపడి ఈ 60,000 మెగావాట్స్ డ్యామ్కి ఏమైనా డ్యామేజ్ జరిగితే అందులో ఉన్న వాటర్ మొత్తం డైరెక్ట్గా కిందున్న అరుణాచల్ ప్రదేశ్ ఇంకా అస్సాం రాష్ట్రాల మీదుగా ఒక మాన్స్టర్ వేవ్ లాగా వచ్చేస్తుంది. ఆ టైంలో కూడా చైనా ఇలాగే డేటా దాచిపెట్టి మనకి ఎర్లీ వార్నింగ్ ఇవ్వకపోతే మన వైపు జరిగే డిస్ట్రక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆల్రెడీ నేపాల్ ఫ్లడ్ ఎఫెక్ట్ మన ఇండియా మీద పడింది. ఈ ఫోర్స్కి ఉత్తరప్రదేశ్ బోర్డర్లో గండక్ రివర్లో ఏకంగా ఒక 3 బాడీస్ కొట్టుకొచ్చాయి. దీన్ని బట్టి చూస్తే పైన ఎక్కడో హిమాలయాలో జరిగే ప్రతి చిన్న ఇన్సిడెంట్ కింద మన ఇండియన్ స్టేట్స్ను కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అర్థమవుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ మెడిసిన్స్, టెంట్స్, బ్లాంకెట్స్తో ఒక C-130J ఎయిర్ ఫోర్స్ ప్లేన్ని కూడా నేపాల్లోకి రిలీఫ్కి పంపించింది. వాళ్ళు వద్దంటున్నారులేండి. అండ్ నేచర్ క్రియేట్ చేసిన ఇది ఒక ఎత్తు అయితే ఇలాంటి డిజాస్టర్ టైంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసా, ఈ మనుషులు ఏంట్రా బాబు ఇంత దారుణంగా తయారయ్యారన్నట్టు ఉంది. నారాయణ రివర్ దగ్గర వరద నీటిలో ఒక ఉమెన్ బాడీ కొట్టుకొచ్చింది. ఆ వరదలో కూడా ప్రాణాలు రిస్క్ చేసి 2 వ్యక్తులు చెక్క పలక మీద నిలబడి ఆ బాడీని ఒడ్డుకు లాగారు. వాళ్ళు ఆ బాడీని లాగింది అందరూ కాపాడడానికి ఉన్నారు, కానీ కాదు. ఆ చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ చెవులకు బంగారు కమ్మలు ఉంటాయి కదా, గోల్డ్ ఇయర్ రింగ్స్, వాటిని దొంగిలించడానికి. అండ్ ఆ బాడీని జుట్టు పట్టుకుని పైకి లాగి ఆ కమ్మలు తీసుకొని జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్న జనాలు కూడా వీళ్ళని ఆపారో లేదో తెలియదు. అండ్ 41 సెకండ్స్ వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఆ 41 సెకండ్స్ వీడియో క్లిప్లో బ్లర్ చేశారులేండి, వీళ్ళు తీయడం మాత్రం చూపించారు. ఏంట్రా బాబు మనుషులు అనిపించింది. అండ్ పోలీస్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఇది చేసిన వాళ్ళు ఉమేష్ అండ్ మదన్ అని ఇద్దరు తెలిసింది. వాళ్ళు కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో కూడా శవాల మీద చిల్లర ఎరుకునే బ్యాచ్ ఉంటారంటే నిజమే. అసలు ఈ హ్యూమానిటీ ఎడిపోతుందో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. అండ్ ఈ డిజాస్టర్ ఇంపాక్ట్ కేవలం నేపాల్కి, చైనాకి మాత్రమే కాదు, గ్లోబల్గా దాదాపు 30 కంట్రీస్కి చెందిన జనాలు ఈ ఫ్లడ్స్లో చిక్కుకొని మిస్సింగ్ లిస్ట్లో ఉన్నారు. అఫీషియల్ డేటా ప్రకారం యునైటెడ్ స్టేట్స్కి చెందిన 90 మంది, యుక్రెయిన్కి చెందిన 55 మంది, యూకేకి చెందిన 33 మంది, మలేషియా, ఆస్ట్రేలియా ఇంకా చాలా దేశాలకు చెందిన ఫారినర్స్ ఇంకా వాళ్ళు కాంటాక్ట్లోకి రాలేదు. ఒక పక్క ఇంతమంది మిస్ అవుతుంది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బ్యాలెన్స్ షా తీసుకున్న ఒక డెసిషన్ అందరినీ షాక్కి గురి చేసింది. ఎందుకంటే చాలా కంట్రీ వాళ్ళ రెస్క్యూ టీమ్స్, మీకు తెలిసిందే కదా, ఇండియా కూడా రెస్క్యూ టీమ్స్ని పంపించింది. ఆర్మీని నేపాల్కి పంపిస్తామని, మీ వాళ్ళని కాపాడడానికి హెల్ప్ చేస్తాం ఆఫర్ చేస్తున్నారు చాలా కంట్రీస్ కూడా. కానీ నేపాల్ గవర్నమెంట్ ఆ ఫారెన్ రెస్క్యూ టీమ్స్ని రిజెక్ట్ చేసింది. మా కంట్రీలో రెస్క్యూ ఆపరేషన్స్ మా సెక్యూరిటీ ఏజెన్సీసే చూసుకుంటాయి, బయట కంట్రీస్ ఫోర్సెస్ మాకు వద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. కావాలంటే 1 డోర్ మెకానిజం ద్వారా కేవలం ఫండ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే రెస్క్యూ టీమ్స్ని రానివ్వరు, కానీ రీబిల్డ్ చేసుకోవడానికి మంది మాత్రం అడుగుతున్నారు.
అండ్ ఈ వరద దెబ్బకి దెబ్బతిన్న రోడ్స్ కానీ, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ కట్టాలన్నా కూడా దాదాపు $5 బిలియన్ అవుతుందని ఒక బిలియనియర్ ఎస్టిమేట్ చేశాడు. అందుకే యూకే వాళ్ళు ఒక £5 మిలియన్, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఒక $5 lakh ఫండ్స్ లాగా నేపాల్‌కి రిలీజ్ చేశారు. కానీ మొత్తం డిజాస్టర్‌లో మన ఇండియాకి సంబంధించిన చాలా సీరియస్ అండ్ ఎమోషనల్ యాంగిల్ ఉంది. ఫారెన్ కంట్రీస్ నుంచి మిస్ అయిన వాళ్ళలో లిస్ట్‌లో అందరికంటే టాప్‌లో ఉంది మన ఇండియన్స్ మాత్రమే. నేపాల్ టూరిజం బోర్డ్ డేటా ప్రకారం దాదాపు 290 మంది దాకా ఇండియన్స్ ఈ వరదలో చిక్కుకుపోయారు. ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం వెళ్ళిన చాలా మంది భక్తులు ఈ బోర్డర్ ఏరియాస్‌లోనే ఆగిపోయారు. కానీ ఇంకా 290 మంది ఇండియన్స్ ఎక్కడున్నారు? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటనేది అఫీషియల్‌గా ఇంకా ఎవరికీ తెలీదు. మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ 472 మంది చనిపోయింది లేదా ఈ 1400 మిస్సింగ్ అనేవి కేవలం నంబర్స్ కాదు. నిజంగా నంబర్స్ కాదు. ప్రతి ఒక్క నంబర్ వెనక ఒక ఫ్యామిలీ ఉంటది. నాకు ఇలా చనిపోయినప్పుడు నంబర్ చెప్పినప్పుడు నిజంగా ఆ నంబర్ వెనక ఫ్యామిలీ ఉంటది. ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తాననుకుంటా. అంటే ఎక్కడో దేవుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదే, కనీసం ఫోన్ కలవడం లేదే అని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వెయిట్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అండ్ వరదొచ్చినప్పుడు ప్రాణాలు పోవడం ఒక నరకమైతే, ఆ బురదలో చిక్కుకుపోయి మన వాళ్ళ కోసం దారి దొరక వెతకడానికి ఛాన్స్ లేకుండా వెయిట్ చేయడం ఇంకా పెద్ద నరకం. ఈ మొత్తం డిజాస్టర్ మనకు ఒక పవర్‌ఫుల్ క్వెషన్‌ని వదిలేసి వెళ్ళింది. మనం మ్యాప్‌లో గీసుకున్న బోర్డర్స్ గానీ, మనం పెట్టుకున్న ఈ రూల్స్ గానీ, ఈ నదులు, గ్లేషియర్స్, వరదలు ఏమాత్రం ఫాలో అవ్వవు. పైన టిబెట్‌లో ఒక మంచు కొండ పగిలితే నేపాల్‌లో ఉన్న ఊర్లు మునిగిపోయాయి. అండ్ ఈ ఎఫెక్ట్ ఇండియాలోని రివర్స్ దాకా వచ్చేసింది. ఫ్యూచర్‌లో రాబోయే ఇలాంటి డిజాస్టర్స్‌ని కంట్రీ బై కంట్రీ ప్రాబ్లమ్ లాగా విడివిడిగా చూస్తే లాభం లేదు. ఈ మొత్తం హిమాలయన్ రేంజ్‌ని ఒక సింగిల్ ఎకోసిస్టమ్ లాగా ట్రీట్ చేసి అన్ని దేశాల వాళ్ళు పాలిటిక్స్‌ని పక్కన పెట్టి డేటా షేర్ చేసుకుంటేనే ముందు ముందు ఇలాంటి ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఆపగలం. ఎందుకంటే ఫ్యూచర్‌లో వచ్చే డిజాస్టర్స్‌కి వర్షం పడాల్సిన అవసరం లేదు. వార్నింగ్ ఇచ్చే టైం కూడా ఉండదు. అవి ఇలాగే చాలా సైలెంట్‌గా వచ్చి సెకండ్స్‌లో ఊర్లను తుడిచిపెట్టేస్తాయి. ఇది నేపాల్ డిజాస్టర్ వెనుకున్న హిస్టరీ అండ్ ఫ్యూచర్ రిస్క్. నేచర్‌లో ఒక సిట్యుయేషన్ మినిట్స్ వ్యవధిలో అకస్మాత్తుగా ఎలా మారుద్దో స్టాక్ మార్కెట్‌లో కూడా వాలటాలిటీ ఒక్క హెడ్‌లైన్‌తో ఎప్పుడైనా మారొచ్చు. ఈ ఆగస్టు మంత్ ఎండింగ్‌లో గ్లోబల్ క్యూస్ అండ్ రీసెంట్ ఈవెంట్స్ వల్ల బోర్డర్ మార్కెట్‌లో కొంచెం వాలటాలిటీ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో ఏ స్టాక్‌ని హోల్డ్ చేయాలి, దేన్ని సెల్ చేయాలి అనేది బ్లైండ్‌గా కాకుండా ఒక క్లియర్ స్ట్రాటజీతో డిసైడ్ చేయాలి. ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటది. లెవరేజ్ వల్ల ప్రాఫిట్ ఎంత ఉంటదో లాస్ కూడా అంతే ఫాస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. మార్కెట్ మూవ్‌మెంట్స్‌ని డైరెక్ట్‌గా అనలైజ్ చేయడానికి రీసెర్చ్ డేటా అండ్ ఎక్స్‌పర్ట్ వ్యూస్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. మీకు స్టాక్ రికమెండేషన్స్, ఆప్షన్ అనాలిసిస్ పైన మంచి రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్‌లో ఉన్న లింక్ ద్వారా ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ దొరికే ఎక్స్‌పర్ట్ టూల్స్ మీ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్‌ని బెటర్‌గా ప్లాన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.